మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం. మత్తయి రాసిన 20వ అధ్యాయం 16వ వచనం. So the last shall be first and the first shall be last, for many be called but few chosen. వాక్యంలో మనం చూస్తున్నాము, మొదటి వారు కడపట్టి వారవుదరు, కడపట్టి వారు మొదటి వారవుదరు. అనేకులు పిలువబడ్డారు, కానీ కొద్ది మంది మాత్రమే ఎందుకొనబడ్డారంట. సముద్రంలో చేపలు పడుతున్నారు, వలేసి చేపలు పడుతున్నారు. చేపలు పట్టి తీసుకొచ్చిన తర్వాత ఒడ్లో కూర్చొని వాళ్ళ నుండి మంచి చేపలంతా వేరు చేస్తారు, మిగిలిన వాటిని అంతా సముద్రంలో పారేస్తారు. యేసయ్య ఆ ఉపమానం కూడా ఒకసారి చెప్పారు. చాలామందిని యేసయ్య పిలుస్తున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే ఏర్పరచుకొనిన ప్రజలుగా ఉండబోతున్నారు. చూడండి, మొదటి వారుగా మనం ఉండటం గొప్ప విషయం కాదు, కానీ కడపటి వారుగా కూడా ఉండాలి. అనగా మనం ప్రారంభించిన ఈ విశ్వాస పరుగుల పందెంని మనం చివరి మట్టుకు కొనసాగిస్తూనే ఉండాలి. మనం ఏ రీతిలో కూడా విశ్వాసంని కోల్పోకూడదు, ప్రార్థన జీవితంని కోల్పోకూడదు. ఒక పాస్టర్ గారు ఒక వ్యక్తిని చూస్తున్నారంట, చర్చికి చాలా కాలం రావట్లేదంట. అయితే ఆ పాస్టర్ గారు ఆ వ్యక్తి ఇంటికి చాలా పర్యాయం పిలిచారంట, కానీ ఎన్నిసార్లు పిలిచినా చర్చికి రావడం లేదంట. ఒకరోజు ఆయన తన ఇంటికి వెళితే ఆ ప్రాంతం చలి ప్రదేశం కనుక చలిమంట వేసుకొని ఇంట్లో కూర్చున్నాడంట. ఆ పాస్టర్ గారు అక్కడ వెళ్ళిన వెంటనే అతను చూసి చాలా సంతోషంగా పాస్టర్ గారిని ఆహ్వానించారు. తనకు అర్థమైపోయింది పాస్టర్ గారు ఎందుకు వచ్చి ఉన్నారని. నేను చాలా కాలం చర్చికి రాలేదు, పాస్టర్ గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు, దానికే పాస్టర్ గారు వచ్చి ఉన్నారని తనకు అర్థమైపోయింది. కనుక పాస్టర్ గారికి చేరేశాడు. పాస్టర్ గారు కూడా చలిమండ వేసిన చోట్ల కూర్చున్నారు, ఆయన కూడా ఒక చైర్లో కూర్చున్నారు. పాస్టర్ గారు ఏమీ మాట్లాడలేదంట. ఆయన చాలా ఆలోచన మనసులో, ఏంటి పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు. అక్కడ చలిమండలో ఆ కట్టెలంతా బాగా మండుతూ ఉన్నది. కొద్దిసేపు తర్వాత పాస్టర్ గారు ఒక కట్టెని తీసి అలా పక్కన ఉంచారంట. అది అలా మండుతూ ఉంది. కొద్దిసేపు తర్వాత ఆరిపోయింది. కొద్దిసేపు తర్వాత అది ఆరిపోయిన తర్వాత మరలా పాస్టర్ గారు తీసి ఆ చలి మంటలు వేస్తే మరలా మండటం మొదలైంది. అప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తికి వెంటనే అర్థమైపోయింది, నేను సంఘంలో ఉంటేనే ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటాను, నేను సంఘమునకు దూరంగా ఉంటే నేను కూడా నా ఆత్మీయ జీవితం చల్లారిపోయిద్ది అని చెప్పి అర్థం చేసుకొని వెంటనే క్షమించండి పాస్టర్ గారు అని చెప్పి క్షమాపణ అడిగాడంట. పాస్టర్ గారు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయారంట. మనం చాలాసారి చర్చిలో సమకూడి వస్తే ఆత్మీయ జీవితం బాగానే ఉంది, ఇలానే లాక్డౌన్ అంటే మన ఆత్మీయ జీవితం కూడా లాక్డౌన్ అయి ఉన్నట్లుగా ఉంది. ప్రార్థన చేయక, విశ్వాసం లేని ప్రజలుగా అలా మనం ఉండకూడదు. మనం దేవుడు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక మన ఆత్మీయ జీవితం దేవునితో పాటు బలంగా ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యేసయ్య వచ్చినప్పుడు ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడి ఉందో వారి పేర్లను పెట్టి పిలవబోతున్నారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే ఆయన బూరధ్వని శబ్దం అనగా ఆయన పిలిచినప్పుడు అందరి పేరు వినబడతాయి. ఎవరెవరి పేరు వినబడుతుందో వాళ్ళే వెళతారు. కనుక మీ పేరు వినబడాలంటే మీరు ప్రారంభించిన క్రైస్తవ జీవితంని మరణ పర్యంతం లేనిచో యేసయ్య వచ్చే వరకు భద్రంగా కాపాడుకోవాలి. మన వాక్యంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, హోల్డ్ దట్ ఫాస్ట్ విచ్ thou hast, that no man taketh thy crown. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా అపహరింపకుండునట్లు
దాన్ని గట్టిగా పట్టుకొను. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవడము. చూడండి, యేసయ్య మనందరి కొరకు ఒక్కొక్క కిరీటంను ఏర్పాటు చేశారు. కిరీటం దేని గుర్తు? కిరీటం ఘనతకు గుర్తు, గౌరవమునకు గుర్తు, అంతస్తుకు గుర్తు. అయితే కిరీటం ఎవరు వేసుకుంటారు? అందరి తల మీద కిరీటం ఉండదు, రాజుగారి తల మీదే కిరీటం ఉండదు. అయితే యేసయ్య మిమ్మల్ని నన్ను రాజులుగాను, రాణిలుగాను, రాజకుమారులుగాను, రాజకుమార్తెలుగాను ఎంచుకున్నారు. అయితే యేసయ్య యొక్క ఉద్దేశం మనల్ని అందరినీ కూడా మన తల మీద కిరీటంను పెట్టి ఈ పరలోక రాజ్యంలో నాతో పాటు సింహాసనంలో కూర్చుండే అర్హతని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అందరి కొరకు కిరీటంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కిరీటం ఇంకా ఒకరు తీసుకోవటానికి, మీ కొరకు ఏర్పరిచిన కిరీటం ఇంకా ఒకరికి వెళ్ళటానికి అవకాశం ఉందని యేసయ్య చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది, మీ కిరీటంని ఇంకా ఒకరు తీసుకొనకుండా జాగ్రత్తగా మీ కిరీటంని కాపాడుకోవాలి. ఎలా? ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, పరిశుద్ధ ఆత్మ దేవునికి నా దేహం ఆలయముగా ఉందా అని చెప్పి ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. మన దేహంనే ప్రతిరోజు కూడా నా దేహం పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉన్నదా లేదా అని ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. చూడండి, తెలుగులో ఆ మాటని చదవండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవడును మీ కిరీటమును అపహరింపకుండునట్లు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. మీకు కలిగిన దాన్ని ఏం కలిగింది? మీకు ఒకప్పుడు కలగనిది యేసయ్యలో వచ్చిన తర్వాత ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఆ రక్షణనే గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? ఆ రక్షణ వేరే ఒకరికి తీసి ఇచ్చేస్తారు, ఆ భాగ్యంని వేరే ఒకరికి తీసి ఇచ్చేస్తారు దేవుడు. కనుక మీ కిరీటంని ఇంకా ఒకరికి ఇస్తాను అని యేసయ్య చెప్తున్నారు. నాకు ఇష్టమైన ఒక సేవకుడు ఇలా అంటారు, దేవుడు యూదా ఇస్కారియోతునే తన మీది సంఘంని ఏర్పరచుటకు ప్రణాళిక కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. కానీ యూదా ఇస్కారియోతు డబ్బు మీద ఆశ పెట్టి, మనసును పెట్టి తను అరగదని కోల్పోయాడు. కనుక పేతురుకి ఇచ్చారు అని చెప్తున్నారు. వాస్తవంలో అపోస్తుడు పౌలు అయిన అపోస్తుల కంటే యూదా ఇస్కారియోతే చాలా పుస్తకాలు రాసి ఉండాలి. కానీ తను డబ్బు మీద మనసు పెట్టి, లోకం మీద మనసు పెట్టి దారి తప్పిపోయాడు. ఆయన కిరీటం వేరే ఒకరికి వెళ్ళిపోయిందని మనం అపోస్తుల గ్రంథంలో మనం చదువుతున్నాం. మీకును దేవుడు ఏర్పరిచిన కిరీటంని మీరు కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథం నుండి 5 కిరీటాల గురించి మీతో పంచుకుంటాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాము. చదవండి. కాబట్టి నేను చూడని వారి వలె పరిగెత్తు వాడని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమని నా శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. ఎవ్రీ మ్యాన్ దట్ స్ట్రైవత్ ఫర్ ది మిస్టరీ ఇస్ టెంపరేట్ in all things. Now they do it to obtain a corruptible crown, but we an incorruptible crown. మనం చూడండి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, పరుగుల పందెంలో గెలిచే వరకు వాళ్ళకి ఒక కిరీటం ఇస్తారు, అవార్డు ఇస్తారు కదా. రోమా దేశ కాలంలో కిరీటం ఇస్తారు. అది కిరీటం అంటే బంగారు కిరీటం ఏమి ఇవ్వరు, ఆకుతో చేసి గౌరవపరుస్తారు. ప్రజలందరి ఎదుట రాజులేసి ఒక కిరీటంని పెడతారు. అయితే ఆ కిరీటం కొరకు క్షయమైన కిరీటం, కానీ మనమైతే అక్షయమైన కిరీటం కొరకు పరుగులు పందెంలో ఉన్నాం. మనకు దేవుడు
ఎలాంటి ఒక కిరీటం ఇవ్వబోతున్నారంటే అది ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఒక కిరీటం. ఇక్కడ క్షయమైన కిరీటం అంటే ఆకు, ఏదో ఒక చెట్టు ఆకుతో ఆ కిరీటంను చేసి పరుగులు పందెం అయిపోయిన తర్వాత వాళ్ళ తల మీద పెడతారు. అది చాలా గౌరవం. రాజుగారే ఒకరి తల మీద కిరీటం పెట్టడం అనేది చాలా గౌరవంగా భావిస్తారు. అయితే పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, మనం ఎప్పుడు నిలిచి ఉండే ఒక కిరీటంని దేవుడు ఇవ్వబోతున్నారు. దేవుని పిల్లలు అక్షయ కిరీటంని ఇవ్వబోతున్నారు మీకు నాకు. ఆ కిరీటం కొరకు ప్రయాసపడాలి. ఒక చరిత్ర కథ ఇలా ఉంది. చలి ప్రాంతంలో చాలామంది క్రైస్తవులు దేవుని విడిచిపెట్టమని చెప్పి తుపాకీ పట్టుకొని 10 మందిని చలిలో మోకాళ్ళని నిలబెట్టారంట. వాళ్ళు చలి మీద మోకాళ్ళని నిలబడి ఉంటే కొద్దిగా రక్తాలు అంతా కూడా ఆగిపోవటం, అలా మాంసం అంతా కూడా, ఈ కాళ్ళంతా కూడా గట్టి అయిపోతుంది, నమ్నెస్ వస్తుంది. అలాంటి సమయంలో వాళ్ళు చనిపోబోతున్నారు. వాళ్ళకి చెప్తున్నారు, యేసే అని నేను విడిచిపెడతాను, నేను నమ్మను చెప్పండి, మీకు మరలా ఉద్యోగం ఇస్తాం, మీకు కావలసిందంతా ఇస్తాం, మిమ్మల్ని ప్రాణంతో వదులుతామని చెప్పి 10 మంది కూడా అలాగే వేదనతో కేకలు వేస్తా మోకాళ్ళ మీద ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు, షూట్ చేసి చంపబోతున్నామని చెప్తున్నారు. అయితే ఆ సమయంలో 10 కిరీటాలు పైనుండి అలా దిగి వస్తుందంట. దాన్నే తుపాకీని పట్టుకొని ఉన్న అధికారి తన 10 కిరీటాలు చూశాడంట. ఆ సమయంలో అది అలా చిన్నగా కిందకు దిగి వస్తుందంట. వాళ్ళు మరణించిన వెంటనే ఆ తల మీద కిరీటం వచ్చి ఉంటుందంట. ఆ కిరీటంను చూస్తున్నారంట. ఒక వ్యక్తి ఆ లోపల, నేను మరణించడానికి ఇష్టం లేదు, నన్ను కాపాడండి, నేను యేసయ్యని వదిలిపెడుతున్నాను అని చెప్పి లేచాడంట. వెంటనే ఈ అధికారి చేతిలో ఉన్న తుపాకీని పడేసి ఆ బట్టలని, చలి కొరకు కప్పుకున్న వస్త్రములని తీసివేసి తవగబడి వెళ్ళి అక్కడ మోకరించారంట. మోకరించిన వెంటనే ఆయన్ని అందరు కలిసి షూట్ చేసి చంపేశారంట. చూడండి, ఆయన అంతకాలం యేసే అని ఎరగని వాడు ఎప్పుడైతే ఆ కిరీటంను చూశాడో అర్థమైపోయింది. మోకాల్లో ఉన్నవారికి ఆ కిరీటం కనపడలేదు, కానీ ఎదుటి నుండి చూసిన వ్యక్తి ఆ కిరీటం పైనుండి దిగి రావటం చూసి ఆ స్థానంలో తను వెళ్ళి ఉన్నారంట. అదే కడపటి వారు మొదటి వారు అవుతారు, కడపటి వారు అవుతారు. మనకు దేవుడిచ్చిన ఈ రక్షణనే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిచో మనకు దేవుడు సిద్ధపరిచిన అవకాశంని మనం పోగొట్టుకుంటాం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాము, ఫర్ వాట్ ఈస్ అవర్ హోప్ ఆర్ జాయ్ ఆర్ క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఆర్ నాట్ ఈవెన్ ఈ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్. మనం ఇక్కడ చూస్తున్నాము క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టములు ఉంటానే ఉంటుంది. చనిపోయే వరకు క్రైస్తవులకు బాధలే. ఎవరైనా మీకు యేసయ్య నమ్ముకోండి మీ బాధలంతా పోయిద్ది అంటే నమ్మొద్దు. యేసయ్య బాధల్ని తీరుస్తారు. బాధలు ఉంటుందా? బాధలు ఉండిద్ది. బాధల్ని జయించుటకు జయంని ఇస్తారు. మనకు సంతోషం ఎప్పుడు రాబోతుందంటే చివరి దినంలో. ఇక్కడ తెలుగులో ఏమని ఉంది? ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏమని ఉంది? 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అతిశయ కిరీటం అంటే పరలోక రాజ్యంలో అతిశయం, సంతోషం. అతిశయం అంటే సంతోషం. సంతోషమైన ఒక కిరీటం ఇవ్వబోతున్నారు. దేవుని పిల్లలకు సంతోషం అనేది పరలోక రాజ్యంలోనే ఉండబోతుంది. యాకోబు పత్రిక మీరు 2 వారాల క్రితం యాకోబు పత్రిక నుండి పరీక్షను రాశారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనం చూస్తున్నాము, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ఎండ్యూరత్ టెంప్టేషన్, ఫర్ వెన్ హీ ఇస్ ట్రైడ్ హీ షల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్ విచ్ ద లార్డ్ హ్యాడ్ ప్రామిస్డ్ టు దెమ్ దట్ లవ్ హిమ్. యేసయ్యని ప్రేమించే వారికి, శోధనని జయించే వరకు జీవ కిరీటంని దేవుడు అనుగ్రహించబోతున్నారంట. జీవ కిరీటం అనేది ఏం తెలుసా? ఈ లోకంలో ఒకరోజు మరణం వచ్చిద్దండి, కానీ పరలోకంలో దేవుని పిల్లలకి ఎన్నడూ మరణం ఉండదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
10వ వచనంలో కూడా యేసయ్య మరలా ఈ మాటను చెప్పారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం. Be thou faithful unto death, I will give thee a crown of life. నమ్మకం కలిగి ఉండుడి, నేను మరణం వరకు నమ్మకం కలిగి ఉండుడి, మీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పారు. మరణం వరకు నమ్మకం కలిగి ఉంటే జీవ కిరీటం ఇస్తారంట. యాకోబు పత్రికలో మనం చదువుతున్నాము, యాకోబు పత్రిక 1:12 మనం చదువుతున్నాము, ఆయనను ప్రేమించే వారికి జీవ కిరీటం ఇస్తున్నారంట. కనుక జీవ కిరీటం మనకి ఇవ్వబోతున్నారు. నమ్మకం కలిగి ఉండాలి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, ప్రార్థన విషయంలో నమ్మకం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. యేసయ్యను హృదయపూర్వకంగా ప్రేమించే వరకు ఈ గొప్ప ఆశీర్వాదంని దేవుడు అనుగ్రహించబోతున్నారు. కనుక విశ్వాసంతో దీని కొరకు వేచి ఉండాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ henceforth is laid up for me a crown of righteousness which the Lord the righteous judge shall give me at the day, and not to me only but unto them also that love his appearing. ఇక్కడ చూస్తున్నాము, నీతి కిరీటంని దేవుడు అనుగ్రహిస్తారంట. ఎవరు దేవుని రాకడ కొరకు కనిపెట్టి ఉన్నారు, ఆయన రావాలి, ఎప్పుడు కూడా మనసులో ఒక ఆశ ఉండాలి. ఎందుకు యేసయ్య ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు యేసయ్య ఆలస్యం చేస్తున్నారు, త్వరగా రండి, త్వరగా రండి. ప్రార్థించాలి. పరలోకపు తండ్రి, మీ నామ మహిమపరచబడును గాక, మీ రాజ్యం త్వరలో వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లుగా భూమిలో నెరవేరును గాక. పరలోకపు తండ్రి, యేసయ్యని త్వరగా పంపించండి. ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆశపడాలి, యేసయ్య రాకడ కొరకు ఆశపడాలి, నీతి కలిగి ఉండాలి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులను వాక్యం సెలవిస్తుంది. నేను నీతి కొరకు జీవించాలి, నేను నీతి కొరకే నేను జీవిస్తాను. ఒక పట్టుదల ఉండాలి. నేను నీతి కొరకే బ్రతుకుతాను, నేను న్యాయంగా ఉంటాను, నేను యథార్థంగా ఉంటాను, నేను శ్రమల్ని అనుభవిస్తాను, నేను పాపంని జయించుటకు ప్రయాసపడతాను, ప్రతి దినము కూడా పాపంని జయించుటకు ప్రయాసపడతానే ఉండాలి. అప్పుడు యేసయ్య నీతి కిరీటంని అనుగ్రహించబోతున్నారంట. అందరు ఎదుట చెప్తారు, ఈయన నీతిగా జీవించారు, నా కొరకు నీతిగా జీవించుటకు, పని చేసే చోట్ల నీతిగా ఉండుటకు ప్రయాసపడ్డాడు, ఇంట్లో నీతిగా ఉండుటకు ప్రయాసపడ్డాడు. నీతిగా ఉండుటకు ప్రయాసపడేవారు అందరికీ కూడా ఆయన త్వరగా రావాలని ప్రేమించే వారి కొరకు. చూడండి మంచి మాట. బట్ అంటు ఆల్ దెమ్ దట్ లవ్ హిస్ అపియరింగ్. యేసయ్య ఎప్పుడు వస్తారని ప్రేమించి, యేసయ్య మీద ప్రేమతో ఎదురు చూసేవాళ్ళు. పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో ఉన్నారో ఎక్కడైనా ఉంటే ఎలా ఉండిద్ది, వాళ్ళని చూడాలంటే చాలా ఆశగా ఉండిద్ది కదా. అలా యేసయ్య రాకడ కొరకు ఆశపడి ఉండాలి. ఆయన రావాలని ఆశ కలిగి ప్రేమ కలిగి ఉన్న వరకు ఈ నీతి కిరీటంని యేసయ్య అనుగ్రహించబోతున్నారంట. ఇప్పుడు చివరిగా 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాము. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. When the chief shepherd shall appear, you shall receive a crown of glory that fadeth not away. వాడబారిని మహిమ కిరీటంని ఇవ్వబోతున్నారంట. ఈ కిరీటం ఎన్నడూ కూడా వాడిపోదు. అనగా చూడండి, ఇది 1 నుండి 4వ వచనం వరకు చదివితే ఫీడ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడి ఉందంటే సేవ. యేసయ్య కొరకు సేవ చేసేవారు, యేసయ్య కొరకు పరిచర్య చేసేవారు, యేసయ్య కొరకు సాక్ష్యం చెప్పేవారు, యేసయ్య కొరకు ప్రజల ఆత్మల్ని ఆదాయపరిచేవారు, యేసయ్య కొరకు పని చేసేవారు. అది మందిరంని శుభ్రం చేయటమే కానీ యేసయ్య కొరకు ఏదైనా ఒక సేవ చేస్తూ ఉండేవారు. యేసయ్య కొరకు ఆత్మల్ని రక్షించే వరకు ఈ కిరీటంని ఇవ్వబోతున్నారంట. ది క్రౌన్ ఆఫ్ గ్లోరీ, గొప్ప కిరీటంని. కనుక యేసయ్య మీ కొరకు మిమ్మల్ని ఘనపరిచిన ఒక కిరీటంని ఏర్పరిచి ఉన్నారు. దాన్ని ఎవరు అపహరించకుండా జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎవరు కూడా నీ కొరకు యేసయ్య ఏర్పరిచిన కిరీటంని అపహరించకుండా నిన్ను నువ్వు
జాగ్రత్తగా కాపాడుకొనుము అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు. మొదటి వారిగా ఉండి కడపటి వారు అవుతారు. చాలామంది పిలువబడిన వారు చాలామంది అంట, కానీ ఎందుకున్నవారు చాలా తక్కువ మంది. మీరందరూ పిలువబడ్డారు కనుక చర్చిలో ఉన్నారు, సంఘంలో ఉన్నారు, కానీ ఎందుకొనబడిన వారా? ఏర్పరచబడిన వారేనా? మీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా? యేసయ్య రావాలని ప్రేమతో యేసయ్యని ఎదురు చూస్తున్నారా? ఆశ ఉందా? యేసయ్య త్వరగా రావాలి, ఆయనతో వెళ్ళిపోవాలని ఆశ ఉందా? ఇంకా లేదా ఇంకా ఈ లోకంని ప్రేమిస్తూ ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు ఏర్పరచుకున్న కిరీటం ఇంకా ఒకరు వెళ్ళకుండా, మీరు అక్కడ పరలోక రాజ్యంలో ఆ దినం రాకపోతే మీ కిరీటంని చివరి పర్యాయం యేసయ్య వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. యూదా ఇస్కారియోతు 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్నాడండి. ఆయన కొరకు ఏర్పరచబడిన కిరీటంని సిలువలో వేలాడే ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు. అనగా నేను బైబిల్లో ఉన్నది అలా చెప్పట్లేదు. ఒకరి కొరకు ఏర్పరిచిన ఒక కిరీటం ఆ చివరి సమయంలో, మరణ సమయంలో కడపటివాడు మొదటివాడు అయిపోయాడు. మొదటివాడు కడపటివాడైపోయాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏర్పరచబడిన వారిలో ఉండాలి. పరలోక తండ్రి దామే మనకు సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన చేస్తాం.